జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీరామనామం యొక్క మహిమ ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక పెద్ద రామాలయం ఉంది. ఆ రామాలయం దగ్గర ప్రతిరోజు కొంతమంది భక్తులు వచ్చి రామనామాన్ని పెద్దగా జపిస్తూ రామ భజనలు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు అలా అందరూ కూర్చొని భజనలు చేస్తూ ఉంటే ఆ దారిన సూర్య అనేటువంటి ఒక వ్యక్తి, భక్తి లేని ఒక వ్యక్తి అలా వెళుతూ ఉన్నాడనమాట. వెళుతూ ఆగి, ఏంది పిచ్చోళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ భగవన్నామ భజన చేస్తున్నారు, వీడికి ఏం ఒరుగుతుంది అని పెద్దగా అన్నాడు. ఎందుకయ్యా ఇలా అరుస్తారు, దీనివల్ల మీకేంటి లాభం, ఏం ఒరుగుతుంది అని చెప్పి అన్నట్ట. అందులో ఒక వ్యక్తి ముందుకొచ్చి, నాయన అలా అనకూడదు, భగవన్నామాన్ని హేళన చెయ్యకూడదు, భగవంతుడి కన్నా భగవన్నామం చాలా గొప్పది అన్నట్ట. అబ్బా, అంత గొప్పదే భగవన్నామం. అయితే ఆ భగవన్నామం చేస్తూ కూర్చుంటే అన్నం వస్తుందా అన్నట్ట. తప్పకుండా ఎవరైతే విశ్వాసంతో భగవంతుణ్ణి నమ్మి నామం చేస్తే నువ్వు అన్నట్లుగానే భోజనం కూడా వస్తుంది అన్నట్ట. అవునా అని నేను ఇంత విశ్వాసంగా చెప్తున్నాడు, అయినా పరీక్షిద్దాం అని మనసులో అనుకున్నాడు. అనుకొని ఆ సూర్య అనే వ్యక్తి అలా అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ అడవిలో అటు ఇటు చూసి ఎవరు పెద్ద ఒక చెట్టు కనిపించింది. అటు చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ చెట్టు పైకి వెళ్ళి గుబురుగా ఉన్నటువంటి కొమ్మలన్నీ పక్కకు లాగి ఆ గుబురులో కూర్చున్నట్ట. ఇప్పుడు నేను ఎవరికి కనపడను, నాకు ఎవరు తెచ్చి అన్నం పెడతారు చూస్తా అని చెప్పి ఆ కూర్చొని ఏమన్నాడు, భగవన్ నామం చెయ్యాలని చెప్పాడు కదా ఈయన. అక్కడ కూర్చొని ఆ రామనామాన్ని శ్రీరామ 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 అంటూ కూర్చొని చేస్తూ ఉన్నాడు చెట్టు గుబురులో. చేస్తూ ఉంటే ఆ మర్నాడు తెల్లవారేటప్పటికి ఒక వ్యక్తి ఆ దాన్ని ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. వెళ్తూ చాలా అన్నం తీసుకొని వచ్చాడు. 2-3 రోజులు అడవిలో ప్రయాణం చేయాలి కాబట్టి ఆహార పదార్థాలన్నీ తెచ్చుకొని భోంచేద్దామని చెప్పి అక్కడ కూర్చున్నాడు. కూర్చొని మూట విప్పి కాళ్ళు చేతులు కట్టుకొని ఆ మూట విప్పి తిందామని ఆ మూట మీద చెయ్యి పెట్టగానే, అన్నం మూట మీద చెయ్యి పెట్టగానే ఎక్కడో పులిగాండ్రింపు వినిపించింది. అమ్మో అని భయపడి వెంటనే ఆ అన్నం అక్కడ పడేసి ఆ మూట కట్టి అక్కడ పెట్టాడు. మళ్ళీ ఇంకోసారి పులిగాండ్రింపు వినిపించింది. అంతే, భయపడి అన్నం మూటను అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాడు. అంటే అది కల్పితం, పులి లేదు, కానీ ఆ గాండ్రింపు ఆయనకి వినిపించింది అంతే, నామమహిమ వల్ల. ఆ తర్వాత ఇదంతా చెట్టు మీద ఆయన చూస్తున్నాడు. ఇంకా కాసేపటికి దారిన పోతున్నారు కొంతమంది దొంగలు. పోతూ ఈ చెట్టు కింద కూర్చొని వాళ్ళు ఈరోజు ఆ రాత్రంతా ఎంత దొంగతనం చేశారు, ఆ కూర్చున్న నలుగురు ఆ ధనాన్ని పంచుకుందాం అనుకున్నారు. అనుకొని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. పాపం నిన్నంతా వాళ్ళకి అన్నం లేదు, ఆహారం లేదు, బాగా ఆకలి అవుతుంది. ఆ డబ్బులు లెక్క పెడుతుంటే ఇంతలో ఒక ఆయన, ఇది ఏందో ఇక్కడ ఆహారం ఉంటుంది అన్నాడు. వెంటనే ఇప్పి చూస్తే దాని నిండా పప్పు పులుసులు అన్నీ కలిపిన ఆహారము, రొట్టెలు లడ్లు అన్నీ ఉన్నాయిట. ఆకలి ఏమో అవుతుంది. ఆ అన్నం తిందామని చెప్పి అందరు మూట దగ్గర పెట్టుకోగానే ఒక ఆయన అన్నట్ట, ఈ నిర్జన ప్రదేశంలో ఇంటి రకాల వంటలతోటి భోజనం ఎవరు పెట్టుంటారు, ఇది ఏదో ఆశ్చర్యంగానే ఉంది. ఎవరో మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని చంపి మన దగ్గర నగలు తీసుకోవాలని ఉపాయం పన్ని విషాహారం ఇక్కడ పెట్టుంటారు. అందుకే ఈ అన్నంలో విషం కలుపుంటారు. అది మనం ఆకలి తింటాం కదా, మనం మరణిస్తాం, అప్పుడు మన దగ్గర నగలన్నీ ఎత్తుకెళ్ళటానికి ఎవరో ప్లాన్ వేసి ఉంటారు. అసలు ఆ వ్యక్తి ఎవరో, ఇక్కడ మూట పెట్టిన వ్యక్తి ఎవరో ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కొని ఉంటాడు, ఎత్తకండ్రా అన్నాడు. నలుగురు 4 వైపులు ఎత్తుకునేటప్పటికి చెట్టు పైన శబ్దం కనిపించింది. చూస్తే చెట్టు పైన ఈ అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయిని లాక్కొని వచ్చాడు. లాక్కొని వచ్చి, చెప్పు, నిజం చెప్పు, ఈ అన్నంలో నువ్వు విషం కలిపావు కదా, మాట్లాడు. అయితే విషం కలిపుంటే ముందు ఆ అబ్బాయికే పెడితే తెలుస్తుందని చెప్పి తీసి, ఇదిగో అన్నం తిను నువ్వు ముందు అంటే ముందు ఆయన భీష్మించుకున్నాడు. నేను తిన్నన్నాడు. ఎందుకు, భగవంతుడు పెడతాడన్నాడు కదా, తినకూడదు అని. నేను తిన్ను, నాకొద్దు అన్నట్ట. ఇది నిజమే, ఈయన విషం కలిపి ఉంటాడు, తింటావా తినవా అని చెప్పి అన్నం తీసుకొచ్చి నోరు తెచ్చి నోట్లో కుక్కుతారనమాట. వాళ్ళు కుక్కి ఆయనకు బాగానే ఉంది, అందుకని వాళ్ళు అన్నం తీసుకొని పారిపోతారు.
అప్పుడు ఈ అబ్బాయికి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. స్వామి, నీ నామంలో ఇంత మహిమ ఉందా, నీ నామానికి ఇంత శక్తి ఉందా, నేను ఏదో తెలియక అజ్ఞానంతో భగవన్ నామాన్ని ఎందుకు ఇలా బిగ్గరగా అరుస్తారు, ఈ నామానికి ఏం శక్తి ఉంది, అన్నం పెడుతుందా అని అన్నాను తమాషాకి. కానీ అది నిజం చేసావు. ఈరోజు నీ నామం చేసినందువల్ల వాళ్ళంతలో వద్దని భీష్మించుకున్న నోట్లో అన్నం కుక్కారు. నీ నామం చాలా గొప్పది, నువ్వు చాలా గొప్పవాడివి స్వామి అని మనసంతా కూడా తప్తుడై ఆ స్వామి మీద నిజమైన ప్రేమ కలిగింది. ఒక మార్పు అండి. భగవంతుడు తేజల్చుకుంటే ఎలాంటి దుష్టుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, దొంగ కావచ్చు, నీచుడు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఆయన మార్పు తేవాలనుకుంటే ఏదో ఒక సంఘటన కల్పించి మార్పు తేగలుగుతాడు. అలాగే ఇతరులో కూడా ఆ మార్పు తెచ్చాడు. ఆ రోజు నుంచి ఒక గొప్ప భక్తుడై ప్రతి నిత్యము వీళ్ళందరికీ నాయకుడుగా ఉండి, ఆ దేవాలయంలో ఉన్న భక్తులందరికీ నాయకుడుగా ఉండి అతను భజనలు చేస్తూ నామస్మరణ చేస్తూ జీవితాన్ని భగవంతుడి పాదసేవతో గడిపాడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.